హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిషర్మ్యాన్ లైఫ్. ఈరోజు అయితే మనం చేపలు ఎలా ఐస్లో పెట్టేద్దామో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే మేము 10 గంటలు వేసాము. 10 గంటలు వేసి వల అయితే లాగేసాము. వల లాగిన చేపలు అయిన మాత్రం చూడండి, వల అయితే చేపలు మాత్రం ఒక 10-15 అయితే చేపలు అయితే చిక్కిందనమాట. ఈ సైజు మనకి ఈ సైజు మనం ఎలా క్యాన్లో పెట్టేద్దామో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మేము చాలా ప్రిపేర్ అయిపోయామన్నమాట. పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాము. ఈ విధంగా అయితే మేము ఐస్లో మాత్రం దిట్టంగా వేసుకుంటాం అనమాట. ఇది క్యారా, ఈరోజు వచ్చినైతే క్యారా మనం క్యాన్లో బట్టి వేసుకుంటాం అన్నమాట. ఈ వచ్చిన చేపలన్నీ ఈ క్యాన్లో వేసుకొని మనం ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా మనం తీసుకెళ్ళాలన్నమాట. జట్టికి అనమాట. జట్టికి మనం ఎంత త్వరగా తీసుకెళ్తే అంత ఫ్రెష్గా ఉంటేనే బాగా జట్టిలో బాగా రేటు పోయిద్ది. లేకపోతే అది కూడా పోదు మాకు, లేకపోతే లాస్ అయిపోద్ది. చేపలు అయితే ఫ్రెష్గా లేకపోతే చేపలు అయితే మేము దిట్టంగా ఐస్ వేసుకొని బాగా ఫ్రెష్గా అయితే మేమైతే తీసుకెళ్తాము. బాగా తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు ఒక్కొక్కసారి చేపలు అయితే డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు మాకు చాలా అంటే చాలా లాస్ అయిపోద్ది. మాకు ఎంత కష్టపడినా కూడా మాకు లాభం అనేది అంటే రూపాయి లాభం అనేది ఉండదు మాకు. ఈరోజు మనం చూడండి, ఈ చేపలు అయితే మాకు ఈరోజు వచ్చిన చేపలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇదైతే క్యాన్లో ఐస్లో పెట్టేస్తాము. క్యాన్లో అయితే బాగా తిట్టంగా ఉంటుంది. మా వెనకాల ఉన్నారు చూడండి, వెనకాల అయితే ఆయనే అనమాట పెట్టేది. చేపలు బాగా ఫ్రెష్గా ఉంటుంది. చేపలు అయితే బాగా ఆయన పెడితే అయినా బాగా ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఆయన వరకే పెడతారు. మేమైతే ఐసులు గీసులు అయితే అందిస్తూ ఉంటాము. మాకు ఐస్ బాగా కష్టం అయిపోద్ది. చేపలు ఇది కూడా ఈరోజు వచ్చిన చేపలే. మేము చూసినట్టయితే ఈరోజు చేపలు బాగా ఫ్రెష్గా ఉంది. మేము ఈ జట్టికి ఫ్రెష్గా తీసుకెళ్తేనే మాకు రూపాయి అనేది మాకు మిగిలిద్ది అనమాట. లేకపోతే లాస్ అయిపోతాము. అందుకే చాలా అనుభవం ఉన్న వాళ్ళే ఇక్కడ దీంట్లో దిగుతారు. దిగినప్పుడే మేము ఆయనతో పాటు మేము అసిస్టెంట్ అనమాట. దానికి ఐస్ అని తీయడం, చేపలు అని తీయడం అంటే మా పని అనమాట. దీన్ని చూడండి, నేనైతే బాగా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా. ఎప్పుడు అడిగితే ఆయనకి ఇచ్చేసి ఆయనకి బాగా ఐస్ వేస్తాను అనమాట. నేనైతే ఐస్ అయితే అందించేస్తాను, ఫాస్ట్గా అందించేస్తాను. చూడండి, ఇది అందరూ చేపలు అయితే అది ఎలా పెడుతున్నారో ఎట పెడుతున్నారో అందరూ చూడడానికి వస్తున్నారు. చేపలు మేము కరెక్ట్గా పెడుతున్నామా పెట్టట్లేదు అని చూడడానికి వస్తుంటారు. చూడండి, ఐస్ అయితే అంత కసింగ్ ఉండాలన్నమాట. కసింగ్ అయితే బాగా గడ్డలో ఉండకుండా బాగా క్లీన్గా ఉండాలన్నమాట. అదైతే మాకు కొత్తడం అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది. ఇది ఈరోజు వచ్చిన చేపలు చూడండి, ఇది కూడా ఈరోజు వచ్చిన చేపలు. జల్ల అంటారు దీన్ని. మేమైతే జల్లే అంటారు, మీరు ఏమంటారు కామెంట్ చేయండి. నేనైతే వల అయితే 3 గంటలకైతే మేము వల వదిలేసి నైట్ 10 గంటలకి మేము వల అయితే లాగేస్తాము. వల లాగేదాకా మేము దాదాపు పొద్దున్న 8 గంటలకి 7 గంటలకైతే వల అయితే అయిపోద్ది అనమాట. అయిపోయిన చేపలన్నీ పొద్దున్న 9 గంటలకి 10 గంటలకి అయితే ఫ్రెష్గా అయితే ఐస్లో అయితే పెట్టేస్తాము. మేము ఏ విధంగా పెడతామో చూడండి. చేపలు అయితే కావాలంట. చూడండి, చేపలు క్యాన్ వచ్చింది కాబట్టి ఆ విధంగా మేము చేపలు అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఒక 15 రోజులు 30 రోజులు చేప ఫ్రెష్గా ఉంటుంది. ఈ చేపలు మాకు జట్టులో బాగా డిమాండ్ అనమాట. రోజు ఒక 10 చేపలు 15 చేపలు వచ్చే మాకు యాదైతే బాగా కలిసిద్ది అనమాట. ఫోన్ ఉంది బాస్, ఇంకా ఫోన్ ఉంది. ఐస్ అంట ఐస్ అది ఎత్తుకో చూడా, అది ఎత్తుకో. చూడండి చల్లండి, నా బోర్ మీద పోడా నిన్న
చాలుగా అలా మీరే కాదు ఉన్నాడు బా. ఓ అమ్మో ఇది చూడండి ఈడ సైట్ ఉంటుంది బస్ బస్ కొంచెం సైడ్ కూడా ఎత్తేసాడు చూడండి 30 కిలో ఈజీ అవుద్ది పొందేసింది కట్టారు చూడండి ఎవరు చూస్తారా ఫ్రెండ్స్ సరే సరే ఓకే వెళ్ళగట్టు చూసారు కదా మేమైతే ఎలా అయితే మాట్లాడుకుని ఐస్లో అయితే పెట్టేసామో చూడండి మేమైతే ఐస్ అయితే బాగా దిట్టంగా వేస్తున్నాడు నాకైతే అసలు ఐస్ వేయడమే చాలా అంటే చాలా నొప్పి వస్తుంది. వీడైతే ఏమంటే ఐసే అంటున్నాడు పెద్దోడు. అంటే ఆయన మెయింటింగ్ అంతా కింద మెయింటింగ్ అంతా అయింది అనమాట. అంటే మెయింటింగ్ అంటే చేపలు అది ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఏ చేప ఏ ఫ్రెష్గా ఉంటుందో, ఎంత ఐస్ వేయాలో ఎంత ఐస్ వేయకూడదు అనమాట. అంతా ఆయనే చూసుకుంటారు. చూస్తున్నారు కదా, ఈయనే చూసుకుంటారు. నేనైతే ఐస్ అయితే గుచ్చేసి వేస్తూ ఉంటాను. నాకైతే ఐస్ వద్దు అంటున్నాడు, ఏ అంటున్నాడు. చూడండి ఈరోజు వచ్చిన చేపలు ఇది ఎంత ఫ్రెష్గా ఉంది. కనీసం 30 కిలోలు 40 కిలోలు అయితే వెయిట్ అయితే బాగా వెయిట్గా ఉంటుంది. మేమైతే ఐస్ అయితే బాగా ఫ్రెష్గా పెట్టేసాము. ఐస్లో అయితే మా పని అయితే అయిపోయినట్టే కింద. ఈ రోజుకి మా పని అయిపోయింది. రేపు మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేయాలి. ఇలా మేము పని స్టార్ట్ 10 రోజులు 20 రోజుల దాకా అయిపోద్ది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.